సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్ ఐకానిక్ భవనం కనుమరుగైంది. 280 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ అంటేనే మనకి గుర్తొచ్చేది ముఖ్యంగా ఏదైతే ప్రధాన ముఖద్వారం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా, ఏ బుక్ చూసినా సరే ముందుగా హైదరాబాద్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న ముఖద్వారమే చాలా క్లియర్గా ఆ పిక్చర్ని అయితే పెడతారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఈ ముఖద్వారం అయితే కనుమరుగైపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించి రెన్యూవింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలోని ఆ ముఖద్వారాన్ని అంతా కూడా ప్రస్తుతం ఇక్కడ నుంచి తొలగించడం అయితే జరిగింది. ముఖ్యంగా అందరి కళ్ళల్లో కూడా కదలాడేది ఈ ఐకానిక్ ఏదైతే స్టేషన్ భవన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అది చరిత్ర పుటల్లోకి అయితే ప్రస్తుతం చేరనుంది. ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగి ఉండి స్టేషన్కు ప్రధానంగా ఆకర్షణగా నిలిచిన ఈ భవనాన్ని అధికారులు నేలమట్టం అయితే చేశారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా విమానాశ్రయం తరహాలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చాలన్నదే దక్షిణ మధ్య రైల్వే సంకల్పం అని కూడా మనకైతే తెలుస్తుంది. నిత్యం 180 రైళ్లు, 15 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు 40 ఏళ్ల భవిష్యత్తు ఉందనే మనకైతే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులు కూడా ప్రస్తుతం అదే తరహాలోనైతే చేపడుతున్నారు. నగరానికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ స్టేషన్ అనేది చాలా ముఖ్యమైన స్టేషన్. ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే కూడా ఇది చాలా ముఖ్యమైన స్టేషన్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 1874లో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే నిర్మించారు. 1910 వరకు కూడా నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే అంటే NISRకు ఇదే ప్రధాన స్టేషన్గా ఉండేది. 1951లో కూడా ఏదైతే దీన్ని NTSRను జాతీయం చేయడంతో ఇండియన్ రైల్వేస్లో సికింద్రాబాద్ స్టేషన్ భాగమైంది. 1952లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మించింది. దీన్ని పోర్టికో నిజాం ఆర్కిటెక్చర్కు అనుగుణంగా ఏదైతే పోలి ఉంటుందని కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా 720 కోట్లతో చేపట్టిన స్టేషన్ ఏదైతే ఆధునీకరణ పనులు ప్రస్తుతం అయితే ఇక్కడైతే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా కూడా పునర్నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ తరహాలోని ఏదైతే ఈ రైల్వే స్టేషన్ రూపుదిద్దే విధంగా ప్రస్తుతం ఈ పనులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా అధికారులు కూడా మాస్టర్ ప్లాన్ అయితే రూపొందించారు. ముఖ్యంగా ఉత్తరం, దక్షిణం వైపు 2-3 అంతస్తులతో ఐకానిక్ స్టేషన్ భవనాలను అయితే నిర్మిస్తున్నారు. వాటిలో రిటైల్ దుకాణాలు, ఆహారశాలలు, అలాగే వినోద సౌకర్యాలు అయితే ప్రస్తుతం దాంట్లో ఉంటాయి. ముఖ్యంగా స్టేషన్కు ఇరువైపులా 2 ట్రావెలేటర్లతో పాటు 2 నడక మార్గాలను కూడా రూపొందిస్తున్నారు. ప్రయాణికులు స్టేషన్లోకి వచ్చేందుకు 20 లిఫ్ట్లు, అలాగే 32 ఎస్కలేటర్లు కూడా ఇక్కడైతే ప్రస్తుతం పెట్టనున్నారు. విశాలమైన 2 ఫుట్ బ్రిడ్జ్లు, అలాగే ఒక ఏదైతే స్కై వే నిర్మిస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ స్కైవేతో అనుసంధానం అయితే చేయనున్నారు. ఉత్తరం వైపు నడక మార్గం 5000 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్లు కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా దక్షిణ వైపు బేస్మెంట్, అలాగే సివిల్, స్ట్రక్చరల్, అలాగే ప్లంబింగ్ వంటి పనులు కూడా దాదాపు 85% వరకు కూడా పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రయాణికులు పికప్, డ్రాప్ జోన్లు పనులు కూడా శరవేగంగా అయితే పూర్తవుతున్నాయి. రోడ్లు, అలాగే డ్రైన్లు, ఇతర సివిల్ పనులు ముఖ్యంగా తుది దశకు అయితే చేరుకున్నాయని చెప్పొచ్చు. ఉత్తరం వైపు గణేష్ ఆలయ సమీపంలోని 400 కార్లను నిలిపే విధంగా మల్టీ లెవెల్ పార్కింగ్ పనులు కూడా చేపడుతున్నారు. స్టేషన్ భవనంలో యూటిలిటీ, అలాగే షిఫ్టింగ్ 50% వరకు కూడా ఇప్పటికే పూర్తయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ కార్యాలయం సమీపంలోనూ 1.50 లక్షల లీటర్ల అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, అలాగే రైల్ లైట్నింగ్, అలాగే ఏరియా సమీపంలోని 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడైతే ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అధునాతనమైన ఈ భవనాన్ని కూడా మొత్తం రూపకల్పన అయితే చేస్తున్నారు. అంటే మన శంషాబాద్ విమానాశ్రయం మీదుగా అంటే ఆ రకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు కూడా శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దశాబ్ద కాలంలో నాటుకున్న ఏదైతే ఈ భవనం అంటే ముఖ్యంగా ముఖద్వారం కూడా ప్రస్తుతం ఇక్కడైతే నేలమట్టం చేశారు. ముఖ్యంగా ఇదంతా ఏదైతే ప్రస్తుతం రెన్యూవింగ్ అయితే జరుగుతుందనే చెప్పొచ్చు. కెమెరామ్యాన్ భవానీతో కుమార్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.